ముఖ్యమైన దివ్యక్షేత్రమైన శ్రీ బాలాజీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఎంతవరకు వెళ్ళిందంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు ఇచ్చిన మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసాదంగా దేవుడు పెట్టిన ప్రసాదం కూడాను దాంట్లో కల్తీ నెయ్యి చేసి కల్తీలకి ఎక్కడ అతీతం కాదు, దేవుడు కూడా అతీతం కాదన్నట్టుగా వివరించే తీరు చాలా దురదృష్టం. భారతీయ జనతా పార్టీ ఇలాంటి వ్యవహారాలను తీవ్రంగా ఖండిస్తుంది. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరైనా చేసినా తప్పనిసరిగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళు శిక్షిస్తారు. అంతేకాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కూడా కోరాం, దీని మీద సమగ్ర విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి. ఎందుకంటే భారతదేశంలో ఎంత పవిత్రం తిరుపతిలో అటువంటి ప్రతి ఒక్కరు కళ్ళకద్దుకుని పవిత్ర ప్రసాదంగా దేశ విదేశ ప్రధానులు కూడా తినే ప్రసాదాన్ని ఇలా కల్తీ చేయడం చాలా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నతమైన నాణ్యతమైన మహాప్రసాదాన్ని వితరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశంలో ప్రతి ఒక్కరు బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించాలి. ఇలాంటి అపరికత్వం ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ప్రతి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించి దేశ సమగ్రతకు ఎవరైనా భంగం కలిగించిన వాళ్ళంటే తప్పనిసరిగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాడిని పార్టీ నుంచి దూరం చేయాలని ఆలోచన కూడా చేయాలి. ఎందుకంటే ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. భారతదేశం ఎంతో విలువలు గల దేశమైన దేశంలో ఈరోజు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో భారతదేశ పరువు మర్యాద తీసే మంటగలిపే వ్యవహారాలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకులు కూడా ఇలాంటి అపరిపక్వత ఉన్న నాయకుల కోసం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది దేశ సమగ్రత కోసం ఆలోచన విషయంలో మీడియా ముఖంగా నేను కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రజలందరూ ఆశ్చర్యంలో ఉండే రోజైంది. కారణం విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలు ఇది భారతదేశ ప్రతి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ మర్యాదని మంటగలిపే ప్రయత్నం. దేశం ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం ఎంతో ఉన్నతమైన ఫలితాలు సాధించింది. విదేశాల్లో ఒక మంచి గుర్తింపు తీసుకొస్తుంది. అలాంటి సమయంలో దేశ మర్యాదని నడివీధిలో విదేశీ నడివీధిలో మన మర్యాద తీసినట్టు ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చాలా తీవ్ర దుమారం కలుగుతుంది భారతదేశంలో. ఎందుకంటే భారతదేశం సర్వ మతాలకు సర్వ కులాలకు అతీతంగా ఉన్న దేశం ఇది. అన్ని విలువలకు కులాలకు మతాలకు విలువలు ఇచ్చి నివసిస్తున్న దేశం ఇది. అలాంటి సమయంలో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి ఆయన సహకారం చేసింది. ఆర్టికల్ 370 రద్దు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనేసి, అంతేకాకుండా రిజర్వేషన్లు కూడా నిర్మూలించాలనే ఒక ఆలోచన. ఇవన్నీ చాలా తీవ్రమైన ఆలోచనలు చేస్తున్న రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రతి ప్రజ ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక ఉన్నతమైన స్థానం పార్లమెంట్లో ఉంది. ఆ పార్లమెంట్లో చర్చించవలసిన విషయాలు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చర్చించిన అవసరం లేదు. లేదంటే మన భారతదేశంలోనే మనమే మాట్లాడుకోవాలి. ఏదైనా తప్పులు ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి తప్ప మన యొక్క మర్యాదని విదేశాల్లో తాకట్టు పెట్టే విధంగా మన భారతదేశ గౌరవాన్ని విదేశాల్లో తీసేటట్లు వ్యవహరించిన రాహుల్ గాంధీ గారిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు దేశ సమగ్రతకి చాలా ముప్పు వాటిల్లే కార్యక్రమాలు చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి, దేశ సమగ్రత కోసం పనిచేయాలనేసి మేము పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మనోభావాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలు పూర్తిగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు వారిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ప్రజలు ఎంత అమాయకులు అంటే హిందువులు అలాంటి అపవిత్రత తెలుసుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నామంటే ఎంత ఘోరంగా జరిగిందో అర్థమైంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఫుడ్ టెస్టింగ్ సరైన ల్యాబ్ లేకపోవడంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ వైసీపీ హయాంలోనే 3 ల్యాబ్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వారి చేతుల మీద ఫిబ్రవరి నెలలో ప్రారంభం కూడా చేశాం. దురదృష్టం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ప్రభుత్వమైనా తక్షణమే దాని మీద దృష్టి పెట్టి వాటిని ప్రారంభించడం ద్వారా ఎలాంటి కల్తీని
అంటే అక్కడ పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కల్తీని నిరోధించడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ